తెలంగాణ రక్షణ సేన పార్టీ సంస్థాగత విస్తీర్ణలో భాగంగా గ్రేటర్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు డాక్టర్ నడిపెల్లి వెంకటేశ్వరరావును నియమితులయ్యారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యాలయం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా హన్మకొండలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నడిపెల్లి వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. తనపై నమ్మకంతో తనకు గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడిగా నియమించిన కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 66 డివిజన్లో పార్టీ కార్యకర్తలు విస్తృతంగా కష్టపడాలని పిలుపునిచ్చారు. సంతోష్ గారు, ఇతర సీనియర్ నాయకులు కవిత కుమారి గారు, రమాదేవి మేడం గారు ఈ ప్రెస్ మీట్ పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన 2 నెలల్లోనే మరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలను, పార్లమెంట్ ఇన్ఛార్జీలను, అట్లాగే జిల్లాల వారి ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ మరి ముందుకు వెళ్తున్నందుకు, అట్లాగే మా వరంగల్ జిల్లాకి ముఖ్యంగా మొదటి లిస్టులో స్టేషన్ గర్పుల్కి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా శ్రీ చిలక ప్రవీణ్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. నిన్నటి రోజు మరి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్కి మరి అధ్యక్షుడిగా నన్ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు మరి మహబాద్కి బోర్డు అనిల్ నాయక్ గారిని, ఇటు వరంగల్కి వీర భిక్షపతి గారిని అనౌన్స్ చేసినందుకు అక్కగారు మా మీద ఉంచిన నమ్మకంతో మాకు ఈ పదవి ఇచ్చినందుకు మేము వారికి ఎల్లవెల్ల కృతజ్ఞతగా ఉండి మరి పార్టీ యొక్క పునర్నిర్మాణంలో కానీ, గ్రామ స్థాయికి తీసుకెళ్లడంలో కానీ, డివిజన్ స్థాయిలోకి తీసుకెళ్లడంలో కానీ, పార్టీని సంఘటితం చేయడానికి, ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అక్కగారు ప్రకటించినటువంటి పాంచజన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ఒక గట్టి పునాదులు వేయడానికి నేను, నాతో పాటు కార్యవర్గ సభ్యులందరూ కూడా మరి ఆర్నిశలు కృషి చేస్తామని, వారి నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా అక్కగారు మరి మా సామాజిక న్యాయాన్ని వారు 100% పాటిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం అనేది మొదటి లిస్టు, 2వ లిస్టు గమనించినప్పుడు ఫస్ట్ లిస్టులో మరి 23 నియోజకవర్గాలకి ఇన్ఛార్జిని ప్రకటించారు. అందులో దాదాపు బీసీ వారికి 12 మందిని, ఎస్సీ కమ్యూనిటీ వారికి 5గురిని, ఎస్టీ కమ్యూనిటీ వారికి 1ని, ఓసీలకు 5గురిని, 2వ లిస్ట్ ప్రకటించిన నిన్నటి రోజు 19 కాన్స్టిట్యుయెన్సీలకి ఇన్ఛార్జిగా ప్రకటించారు. అందులో మళ్ళా బీసీ వాళ్ళకు 11 నియోజకవర్గాలు, ఎస్సీ వారికి 2, ఎస్టీకి 2, ఓసీకి 4 నియోజకవర్గాలకి ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. అంటే మొత్తం 42 కాన్స్టిట్యుయెన్సీకి ఇన్ఛార్జి ప్రకటిస్తే అందులో 23 మంది బీసీ వారికే అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే టీఆర్ఎస్ పార్టీ అనేది సామాజిక న్యాయాన్ని మొదటి నుండే పాటిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. మరి అట్లాగే మరి ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జీలు కానీ, ఇటు విద్యార్థి సంఘంలో కానీ, లేకుంటే ఇటు మన బీసీ కమ్యూనిటీ కూడా సపరేట్ కమిటీని మొదటే ప్రకటించి మరి తన యొక్క ఆలోచన విధానాన్ని, తన యొక్క సామాజిక న్యాయాన్ని ప్రకటించినందుకు కల్వకుంట్ల కవిత గారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా గ్రేటర్ వరంగల్కి నన్ను అధ్యక్షుడు చేసినారు. నేను వరంగల్, హన్మకొండ డివిజన్లతో పాటు ఇటు వర్ధనపేటలో ఒక 14 డివిజన్లు ఉన్నాయి, వరకాల్లో ఒక 6 డివిజన్లు ఉన్నాయి, స్టేషన్ గర్పూర్లో 2 డివిజన్లు ఉన్నాయి. ఈ ఏరియా మొత్తాన్ని కూడా నేను ఇన్ఛార్జిగా ప్రెసిడెంట్గా ఉంటూ మరి నాతో పాటు ఇటు వరంగల్ ఈస్ట్కి మన రవికుమార్ గారిని, వెలిగేటి రవికుమార్ గారిని కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా అనౌన్స్ చేయడం జరిగింది. వారు ప్రస్తుతం ముంబైలో ఉండడం వల్ల రాలేకపోయారు. సో వారితో పాటు ఇటు ఇప్పటివరకు ప్రకటించినటువంటి అటు చిలక ప్రవీణ్ తోడు కానీ, బోర్డు అనిల్ నాయక్ తోడు కానీ, ఇటు మన భిక్షపతి వీర భిక్షపతి వారితో కానీ మరి కలిసి మేము పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తాం. త్వరలో కూడా మిగతా కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇన్ఛార్జిని ప్రకటిస్తారని ఆశిస్తున్నాం. ఈ విధంగా మరి టీఆర్ఎస్తో పాటు గతంలోనే మనకు తెలంగాణ జాగృతి అనేది కూడా విస్తృతంగా వరంగల్ జిల్లాలో
నాటుకొని ఉంది. మరి అందులో కూడా చాలామంది సీనియర్ కార్యకర్తలు ఉన్నారు. వారి యొక్క సలహా సూచనలు, వారి యొక్క సహకారం, అట్లాగే మేము కూడా ఇప్పుడు అన్ని డివిజన్లలోకి వెళ్ళి ప్రతి డివిజన్ నుంచి కూడా పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఇప్పుడు వరంగల్ నుండి ప్రధానమైనటువంటి జిల్లాలైనటువంటి వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ప్రాంతాల నుంచి మా మీద ఉన్న విశ్వాసం, నమ్మకంతో ఈ ప్రధానమైన బాధ్యతని అప్పగించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితమ్మ గారికి హృదయపూర్వకంగా, వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజల యొక్క పరిష్కారమే మా ప్రధాన ఏజెండాగా మార్చుకొని తెలంగాణ రక్షణ సేనాని ప్రధానంగా ఈ జిల్లాలో ప్రథమంగా ఉంచి ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం మేమందరం పాటుపడతామని విన్నవించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి యువకులు, రైతులు, మహిళలు, కుల సంఘాలు, బుద్ధిజీవులు, విద్యావంతులు, మేధావులు మీరందరూ ఈ తెలంగాణ రక్షణ సేన పార్టీని ఆలోచించి రాబోయే రోజులలో మీ యొక్క మద్దతుతో బలమైన రాజకీయ పార్టీగా తీర్చిదిద్ది రాబోయే రోజులలో తెలంగాణలో ఉండే